ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి, వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మజ్జి త్రినాథరావుల ఆధ్వర్యంలో శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ ఏరియా, ఆర్సీఎం స్కూల్, రీడింగ్ రూమ్, కురుపాం మార్కెట్ మెయిన్ రోడ్, టౌన్ హాల్ రోడ్, బొబ్బిలివారి వీధి, గాజులవారి వీధి, పప్పుల వీధి, బొండావారి వీధి, పంజా జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంచిపెట్టారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను వివరించారు. సైకో జగన్ పాలనను అంతమొందించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని, అందుకు తమ అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుపై వేసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ను, సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్థానిక ప్రజలు ఇరువురికి ఓట్లేసి తప్పక గెలిపిస్తామని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు భం. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలువలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక, కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కొమరం పులిలో
పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓ చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరం పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన జెండను బట్టి దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఎందుకు మీరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్మోహన్ రెడ్డి? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి? పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికైనా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ నేను అడుగుతున్నా. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. నేను చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవు చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులను చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జగన్ మాట
మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశారు. అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు పడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఒకడుకై పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఒకడుకై పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఎందరగా వారనగా క్షణం విశ్రమించగా గుండెను జెండాలు చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేని ఏనాడు, మీ ఐకమత్య బలం సాటిలేని ఈనాడు. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అడిగిన ప్రశ్నకి సూటిగా మీరు చంద్రబాబు నాయకత్వం, భరతబాబు గారి నాయకత్వం, జై జనసేన, గట్టిగా జై జనసేన, జై జనసేన, వంశీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఓట్ ఫర్ సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను సంభావన